నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టాలెక్కనున్న రీజనల్ రింగ్ రోడ్ 5 ప్యాకేజీలుగా ఉత్తర భాగం పనులు 7,000 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న కేంద్రం. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ. ఎఫ్ఈఓకు చెల్లింపులపై ఆరా తీయనున్న అధికారులు. కేటీఆర్ మరో 2 అధికారులకు తాఖీదులు. తెలంగాణకు పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 12,864 కోట్లు, జాతీయ స్థాయిలో 6వ స్థానం. ప్రతి మండలంలో జనౌషధి స్టోర్. వైద్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. ఏపీ 2 యూనిట్లుగా ఆరోగ్య బీమా. పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకలం. 9 ఎకరాల భూమి కోసం పోలీస్ వేషం. నిందితుడిని సాలూరు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మాతృభాషను సుసంపన్నం చేసుకోవాలన్న వక్తలు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పిలుపు. మంచు ఖండంలా మారిన కశ్మీర్ లోయ. భారీ హిమపాతంతో స్తంభించిన జనజీవనం. జమ్మూ శ్రీనగర్ రహదారి మూసివేత. కర్స్క్లో మళ్లీ పట్టు బిగిస్తున్న రష్యా. భారీగా జెలెన్స్కీ సేనల ఊచకోత. 40% భూభాగం కోల్పోయిన ఉక్రెయిన్. తెలంగాణ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా భావిస్తున్న ప్రాంతీయ వలయ రహదారి RRR నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఉత్తర భాగం పనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్రం 161 కిలోమీటర్లు 4 లైన్ల రహదారిని 7,104 కోట్లతో నిర్మాణం చేయనుంది. ఈ పనులను ఈపీసీ పద్ధతిలో 5 ప్యాకేజీలుగా చేపట్టనుంది. ఫిబ్రవరి 14 వరకు బిడ్లను స్వీకరించి 17వ తేదీన వాటిని తెరవనుంది. RRR పనుల టెండర్ దశకు చేరటం తొలి ఏడాది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సాధించిన విజయంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ వలయ రహదారి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పట్టాలెక్కే దిశగా మరో అడుగు పడింది. ఉత్తర భాగం 4 లైన్ల ఎక్స్ప్రెస్ వే పనులకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఈ పనులను 5 ప్యాకేజీలుగా చేపట్టాలని నిర్ణయించడంతో పాటు తాజాగా టెండర్లు ఆహ్వానించింది. గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారిని 4 వరుసలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించనుంది. ఉత్తర భాగం పనులను సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడుపల్లి వరకు 161.518 కిలోమీటర్లు నిర్మించనున్నారు. నిర్మాణ వ్యయం 7,104.06 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేయడంతో పాటు 5 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా నిర్మాణ సంస్థలదే అని పేర్కొంది. ఈపీసీ పద్ధతిలో RRR పనులు చేపట్టనున్నారు. గత నెలలోనే ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఎన్హెచ్ఏఐకి కన్సల్టెన్సీ సంస్థ అందించింది. అందులో పేర్కొన్న సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని ఎన్హెచ్ఏఐ టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చిన కేంద్రం అదే నెల 17న వాటిని తెరవనుంది. 1వ ప్యాకేజీ కింద గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి 1,529.19 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2వ ప్యాకేజీ కింద రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు 1,114.80 కోట్లతో నిర్మిస్తారు. 3వ ప్యాకేజీ కింద ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు 1,184.81 కోట్లతో చేపట్టనున్నారు. 4వ ప్యాకేజీ కింద ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లకు 1,728.22 కోట్లు వ్యయం చేయనున్నారు. 5వ ప్యాకేజీ కింద రాయగిరి గ్రామం నుంచి తంగడపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని 1,547.04 కోట్లతో చేపట్టనున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టిన ఏడాదిలోనే RRR ఉత్తర భాగం పనులకు టెండరు నోటిఫికేషన్ రావటం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సాధించిన విజయమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అనేకసార్లు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. 2017లోనే దీనిపై ప్రతిపాదనలు వచ్చాయని, అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని లేఖ ఇచ్చి ఉంటే ఈ పాటికి రహదారి పనులు చాలా వరకు పూర్తయ్యేవని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు జోరందుకుంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులు చేశారనే ఆరోపణలపై నిగ్గు తేల్చనుంది. విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికు అధికారులు నోటీసులు పంపారు. ఎఫ్ఈఓకు పౌండ్లలో చేసిన చెల్లింపులపై ప్రశ్నించనున్నారు. మరోవైపు నిందారోపణలే తప్ప నిజాలు లేవని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ ఒప్పందం చెల్లింపుల్లో ఘటనలపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా తాజాగా ఈడీ రంగంలో దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, విశ్రాంత ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు పంపింది. వచ్చే నెల 2న బిఎల్ఎన్ రెడ్డిని, 3న అరవింద్ కుమార్ను విచారణకు రావాలని సూచించింది. వచ్చే నెల 7న హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కు సమన్లు పంపింది. హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించేందుకు యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్కు పౌండ్ల రూపంలో చేసిన చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఈడీ నిధులకు అంతిమ లబ్ధిదారులెవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేయనుంది. రుసుములు, పన్నుల కింద 90 లక్షల పౌండ్లు అంటే మన కరెన్సీలో 110 కోట్లతో పాటు రేస్ నిర్వహణ పనుల కోసం మరో 50 కోట్లు హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు చెల్లించారు. విశ్రాంత ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హిమాయత్ నగర్లోని ఐఓబీ శాఖ నుంచి 2023 అక్టోబర్లో 2 విడతల్లో సుమారు 45.71 కోట్లు పౌండ్లుగా మార్చి లండన్లోని ఎఫ్తావో ఖాతాకు పంపారు. అందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం, పన్ను మినహాయించకుండా నిధులు పంపటం వివాదాస్పదంగా మారింది. పన్ను మినహాయించకపోవటం వల్ల ఆదాయ పన్ను శాఖకు హెచ్ఎండిఏ అదనంగా 8.06 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. నగదు బదిలీ అయిన బ్యాంకు నుంచి ఈడీ ఇప్పటికే వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం లండన్లోని ఎఫ్తావో నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఒప్పంద సమయంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేసినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇదివరకే సీఎస్కు లిఖితపూర్వకంగా తెలిపారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు కొంత గడువు ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణకు ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐలు పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలానికి 12,864 కోట్లు వచ్చాయి. గతేడాది ఇదే కాలానికి 9,679 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 3,185 కోట్లు పెరగటం ద్వారా 33% వృద్ధి నమోదైంది. ఎఫ్డీఐల స్వీకరణలో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచినట్లు కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడులో మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణకు వచ్చిన మొత్తం ఎఫ్డీఐలో 93% హైదరాబాద్కే వచ్చాయి. హైదరాబాద్కు 11,970 కోట్లు, రంగారెడ్డి జిల్లాకు 680 కోట్లు, మహబూబ్ నగర్కు 116 కోట్లు, మెదక్కు 97 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ప్రతి మండలంలో జనౌషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్కు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య శాఖాధికారులకు సూచించారు. నాణ్యమైన వైద్యం కోసం ఇన్సూరెన్స్ పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంతో పాటు ఏపీ 2 యూనిట్లుగా జీవిత బీమా అమలు చేయాలన్నారు. మరో 190 కొత్త 108 వాహనాలు, 58 మహాప్రస్థానం వాహనాలు కొనుగోలు చేయనున్నారు. 108 వాహన డ్రైవర్లు సిబ్బందికి అదనంగా 4,000 చెల్లించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డు ఇచ్చే విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలన్నారు. వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, 108, 104 సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంపైన అధికారులతో సీఎం చర్చించారు. ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న 190 అంబులెన్సులు ఫిట్నెస్ కోల్పోయాయని, 2016లో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించడంలో కీలకమైన 104 అంబులెన్సులను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురానున్నారు. 108 సర్వీసులో సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారని, వీరికి జీతంతో కలిపి అదనంగా 4,000 చెల్లించేవారు. అయితే గత ప్రభుత్వం 2,000 మాత్రమే ఇచ్చింది. దీన్ని తిరిగి పెంచి
గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా 4,000 ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య పెంచాల్సి ఉందని అధికారులు తెలపగా సీఎం దానికి కూడా అంగీకరించారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల మేర హెల్త్ కవరేజ్ ఉంటుందని, ట్రస్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించనున్నారు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్లో ఉన్న బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను కూడా పరిశీలించి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జన్ ఔషధీ మందుల షాపులను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంక్రాంతి తర్వాత నుంచి రాజధాని అమరావతి పనులు పరుగులు పెడతాయని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఒకేసారి అన్ని పనులు ప్రారంభించి విడతల వారీగా పూర్తి చేస్తామన్నారు. విజయవాడలో నరెట్కో సెంట్రల్ జోన్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి గత వైసీపీ హయాంలో స్థిరాస్తి రంగం దారుణంగా పడిపోయిందన్నారు. కొన్ని నెలల్లోనే మళ్లీ వేగం పుంజుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నారాయణ తెలిపారు. అథారిటీలో క్లియర్ అయినాయి, క్యాబినెట్లో కూడా క్లియర్ అయినాయి. బహుశా రేపు సోమవారం కానీ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 15వ తేదీకి అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోయి బహుశా పండగ పోయిన తర్వాత మంచి రోజు స్టార్ట్ అవుతాయి. ఆల్ వర్క్ స్టార్ట్ అవుతాయి. ఒకేసారి 64,000 కోట్లకి వర్క్ స్టార్ట్ అవుతాయి ఒకేసారి. రోడ్లు అయితే ఆల్మోస్ట్ ట్రంక్ రోడ్స్ అన్ని 1 yearలో పూర్తవుతాయి. లేఅవుట్ రోడ్స్ 2 years. అధికారుల భవనాలు 1.5 years. ఒక్క టవర్స్ మాత్రం 47 floors 40 floors ఉండేవి మాత్రం 3 yearsలో కంప్లీట్ అవుతాయి. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ యాజమాన్యంలోని జేఎస్ వేర్ హౌసింగ్ గోదాముల్లో మాయమైన 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఎక్కడికి చేరాయని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. మాయమైన బియ్యం వెనుక ఎవరున్నారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పేర్ని నాని పొరపాటు జరిగినట్లు ఉత్తరం రాశారని, నేడు ఆయన ఇతరులపై నిందలు మోపడంలో అర్థం లేదని మంత్రి మనోహర్ మండిపడ్డారు. నోటీస్ ఇచ్చి మీ గొడౌన్ ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు, సహకరించలేదు. చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి వెరిఫై చేసి రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న లెక్కలు, అక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్లు, పక్క గొడౌన్ లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందంటే ఎక్కడ పోయింది? దీని వెనక ఎవరు? ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి కదా. వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పు మేమే చేసామని వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో కలకలం సృష్టించిన నకిలీ ఐపీఎస్ అధికారి సూర్యప్రకాష్ కేసును పోలీసులు ఛేదించారు. గతంలో సూర్యప్రకాష్ తండ్రి విజయనగరం జిల్లా దత్తిరాజేరులో రైతుల వద్ద నుంచి 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. 2020లో ఆయన చనిపోయిన తర్వాత ఆ పత్రాలు సూర్యప్రకాష్కు దొరికాయని చెప్పారు. ఆ భూమిని దక్కించుకోవాలనే దురుద్దేశంతో పోలీసు వేషమెత్తాడని వెల్లడించారు. 2003 నుంచి 2005 వరకు పంజాబ్ రెజిమెంట్లో నిందితుడు సిపాయిగా పనిచేసి ఉద్యోగం వదిలేశాడని తెలిపారు. 3 నెలల క్రితం విజయనగరం వచ్చి గతంలో తూనికలు కొలతల శాఖలో పొందిన లైసెన్స్తో ఇన్స్పెక్టర్ అవతారమెత్తి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన శిలాఫలకం వ్యూ పాయింట్ వద్ద ఎవరూ లేనప్పుడు ఫోటోలు తీసుకున్నాడని తెలిపారు. జనవరి 2024లో నాకు సర్వీస్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది, నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాయమాటలు చెప్పాడు. అతనికి సంబంధించిన బంధువులకి అందరికీ కూడా మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు. అతనికి వచ్చే పెన్షన్తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం, అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు. దాంతోపాటు ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఫోటోలు పెట్టడం యూనిఫామ్లో ఇవన్నీ చేయడం జరిగింది. ఏంటంటే ఫేక్ చేసి అందరినీ నమ్మించి ఏదైనా మోసం చేయాలి, అతను రావాల్సిన ఈ దురుద్దేశం ఏదైతే ఉందో, ఆ ల్యాండ్కి సంబంధించిన ఏదైనా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉందో, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఈ కార్యక్రమం అతను చేయడం జరిగింది.
కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలుగుదేశం మండిపడింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన నిర్వాకాల వల్లే విద్యుత్ బిల్లులు పెరిగాయని ఆ పార్టీ నేతలు విమర్శించారు. అధిక ధరకు బొగ్గు కొనుగోలు చేసి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడటానికి జగనే కారణమని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. గత ప్రభుత్వ పరిపాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మైలవరం సోలార్ ప్లాంట్లపై దాడి చేసి 7,000 మెగావాట్లకి ఉన్న అగ్రిమెంట్లని రద్దు చేసి ప్రపంచం అంతా కూడా ముక్కును వేలేసుకునే విధంగా చేశారు. మరి దాదాపు 49,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. ఒక్క మెగావాట్ అని ఎక్కడైనా ప్రారంభించారా? అంతేకాకుండా 10,800 కోట్ల రూపాయలు దాంట్లో అత్యధిక వడ్డీలకి తీసుకొచ్చారు. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మయూన్ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 విమాన సిబ్బంది ఉన్నారని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. బ్యాంకాక్ నుంచి మయూన్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు పేర్కొన్నారు. మాతృభాష పూర్వ వైభవానికి కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభ సందర్భంగా నిర్వహించిన సదస్సులో యువ రచయితలు, మహిళా ప్రతినిధులు కవితలతో అలరించారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలని విజయవాడలో ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలుగులో మాట్లాడుతున్నప్పటికీ రాయడం, చదవడం తగ్గిపోతోందని, భాష మనుగడకు ఇది చాలా ప్రమాదకరమని రక్షణ మంత్రిత్వశాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాషలోనే విద్యాభ్యాసం చేసి శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. పత్రికల భాష ఎలా ఉండాలో నేర్పి 100 మంది జర్నలిస్టులను తయారు చేసిన రామోజీరావును తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని సినీ గేయ రచయిత భువనచంద్ర అన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో ఉండేలా తెలుగు బృహత్ నిఘంటువు ఉండాలని రామోజీరావు ఆశించారని, అతి తక్కువ రోజుల్లోనే అది సాకారం కానుందని మిథునం చిత్ర సంగీత దర్శకులు వీణాపాణి తెలిపారు. తెలుగు భాషలో అనేక మంది కవులు, రచయితలు ఉన్నప్పటికీ వారు సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోతున్నారని విజయవాడ ఇస్కాన్ అధ్యక్షుడు చక్రధారిదాస్ అభిప్రాయపడ్డారు. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ తెలుగువారు, వారందరిని గురించి కూడా మనం సరళమైనటువంటి భాషలో ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులకి మన ఒక మంచి పుస్తక రూపంలో లేకుంటే రకరకాల సోషల్ మీడియా రూపంలో కానీ వారి గురించి తెలియపరిస్తే మన విద్యార్థులు కూడా ఉత్తేజపరుతులై నోబెల్ ప్రైజ్ కూడా మనం తెచ్చుకునేటువంటి విధంగా మనం వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం 2 మాటలు చూస్తాం, శ్రద్ధ, సబూరి. అంటే ఒకటి శ్రద్ధ, రెండవది నమ్మకం. ఈ 2 గనక ఉన్నట్లయితే తెలుగు భాష ఎక్కడికి పోదు. శాసనాలతో ప్రజలను కొంత నియంత్రించగలుగుతున్నప్పటికీ అవి మాత్రమే సమాజాన్ని మార్చలేవని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు అన్నారు. సమాజ పోకడలను రచయితలు గుర్తించి భాషాభివృద్ధి, సమాజాభివృద్ధికి మంచి రచనలు చేయాలన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో యువ రచయితలు, మహిళా ప్రతినిధులు, సాంస్కృతిక రంగ ప్రతినిధుల సదస్సులు మాతృభాష పరిరక్షణతో పాటు ఔన్నత్యాన్ని చాటాయి. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేలా యువ రచయితలు తమ ఆలోచనలకు ప్రాణం పోసి కవితలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి చేయూతనివ్వాలని మహిళా ప్రముఖులు పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై విచారణ జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. భార్య, 2 పిల్లలతో సహా నాగేంద్ర పొలంలో ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా లేక అప్పులే ప్రధాన కారణమా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. దిద్దేకుంటకు చెందిన నాగేంద్ర ఆత్మహత్య చేసుకోవడానికి ముందే తన పొలాన్ని మ్యుటేషన్ చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. రైతు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను అధికారులు స్థానికంగా అడిగి తెలుసుకున్నారు.
రష్యాలోని కర్క్స్ ప్రాంతాన్ని అనూహ్య రీతిలో స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రష్యా దాడులతో కీవ్ సైనికులు ఊచకోతకు గురవుతున్నారు. ఉక్రెయిన్ సైనికులు రష్యాలను ఎదుర్కోలేక వెనుదిరగలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పోరాటంలో గాయపడిన మరణించిన వారిని కూడా తీసుకుని వెళ్లలేకపోతున్నారు. దాదాపు 50,000 మంది రష్యన్, ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ దళాలపై విరుచుపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కస్క్లో ఆక్రమించిన 984 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇప్పుడు 40% ఉక్రెయిన్ కోల్పోయింది. తమ సైనికులు పోరాడటానికి నిరాకరిస్తున్నారని, ఉన్నతాధికారుల ఆజ్ఞలను సవాలు చేస్తున్నారని ఉక్రెయిన్ దళాల అధికారులు చెబుతున్నారు. తమ ఆధీనంలో ఎంత భూమి ఉందో, రష్యన్ల చేతికి ఎంత భూభాగం వెళ్లిందో కూడా తెలియడం లేదని ఒక కమాండర్ ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయ మంచుఖండాన్ని తలపిస్తోంది. భారీ హిమపాతంతో జనజీవనం స్తంభించింది. ఈ సీజన్లోనే అత్యధికంగా మంచు కురిసింది. ఫలితంగా వాహనాలు, రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచు విపరీతంగా కురుస్తుండటంతో జమ్మూ శ్రీనగర్ రహదారిని మూసివేశారు. పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో బనిహాల్, బారాముల్లా మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. శ్రీనగర్కు రావాల్సిన కొన్ని విమానాలను రద్దు చేశారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా లోయల్లో చలిగాలులు వీస్తున్నాయి. మంచు పేరుకుపోవడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిలో పండుకేశ్వర్, బద్రీనాథ్ మధ్య రహదారిని మూసివేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్ను కలిపే చెమోలి, కుందు జాతీయ రహదారిని దోతీదార్, మక్కు మధ్య మూసివేశారు.